హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. మొన్న ఒక పుస్తకంలో చదివానండి, ఎవరో మోటివేషనల్ స్పీకర్ రాసిన పుస్తకం అనమాట. ఏంటంటే గాడిదలు పని చేస్తాయి, మనుషులు పని చేస్తూ ఆనందిస్తారు. చేసే పనిని ఆనందించకపోతే మనిషికి గాడిదకి తేడా లేదు అని రాశారు. అంటే మాకు ఇష్టమైన పని చేయాలి, మీకు ఇష్టమైన పని చేస్తేనే మీరు ఆనందంగా ఉంటారు, సక్సెస్ అవుతారు అని. అదేమంత తేలికేం కాదు, చెప్పడానికి వాళ్ళు మింగ్స్ అవుతుంది ఎన్నన్నా చెప్తారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఆడి పని వాడికి ఇష్టం లేదు. తెల్లారితే ఏ టాస్క్ ఇస్తారా బాబు, ఏం చేయాలరా బాబు అని తలకాయ పొట్టుతో జుట్టు అంతా రాలిపోయింది ఆడికి. ఆడికి ఇష్టమైన పని వేరే ఉంది, కానీ అది చేస్తే ఇప్పుడెప్పుడే డబ్బులు రావు, ఫ్యూచర్లో ఎప్పుడో సక్సెస్ అవుతాడు. మరి నచ్చిన పనే చేసుకోవచ్చు కదా అంటే, ఈ లోపాలు చెల్లి పెళ్ళికి చేసిన అప్పులు తీర్చాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలు తీర్చాలి, అవన్నీ ఆడి రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు మరి ఏం చేస్తాడు, ఆడికి నచ్చిన పని చేసుకుంటాడా సక్సెస్ అవ్వడానికి? అవి చెప్పినంత తేలికేం కాదండి. చాలా మంది కుర్రోళ్ళు, 100% మంది కుర్రోళ్ళు ఉన్న ఊరు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళి ఓ పూట తిని ఓ పూట తినకుండా ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుని ఆ డబ్బులు సంపాదించుకుని ఏదో కోర్స్ నేర్చుకుని సక్సెస్ అవ్వాలని వెళ్తున్నారు. ఇంట్లో ఫోన్ చేసి ఫోన్ చేసామని నాన్న అని అడిగితే చేయలేదని చెప్తే వీళ్ళు బాధపడతారేమో అని చేస్తానని అబద్ధం చెప్తారు. వాళ్ళందరూ మహారాజులేనండి, మగాళ్ళందరూ మహారాజులే. అంటే అందరూనా అంటే ఆడి పొట్ట నింపుకుని అవతల వాళ్ళ పొట్ట కొట్టకుండా కుటుంబాన్ని పోషించేవాడు ఎవడైనా మగ మహారాజే. మగ మహారాజు కానోడు ఎవడో చెప్పనా, రూపాయి సంపాదించడానికి నానా సంఖ్యలో నాకుతుంటే ₹10 వడ్డీ ఫోన్లు గట్రా తాకట్టెట్టి క్రికెట్ బెట్టింగ్లు గట్రా ఆడుతున్నారు కదా, ఆడు కాదు మగ మహారాజు. ఆ డాష్ నా డాష్. కుర్రోళ్ళు డ్రీమ్ ఏంటంటే గోవా వెళ్ళాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలని అనుకుంటారు అవతలోళ్ళు చూసేవాళ్ళు, కానీ కుర్రోళ్ళు ఎవరికి అది డ్రీమ్ కాదండి. మాకు ఉంటుంది గోవా వెళ్ళాలి, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలని, అది మాకు సరదా అంతే, డ్రీమ్ కాదు. డ్రీమ్ ఏంటంటే ఏ కుర్రోడికైనా అడిగి చూడండి, డ్రీమ్ ఏంటంటే అంటే బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇంట్లో అప్పులు తీర్చాలి, మనం చూసి నవ్విన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని అనుకుంటారు ఈ కుర్రోళ్ళు ఎవరైనా. అది పైకి చెప్పరు అంతే. అలా పైకి చెప్పలేక దాని గురించి కష్టపడుతున్న కుర్రోళ్ళందరికీ హెడ్స్ ఆఫ్.